ఆదివాసీ ఉద్యమ నేత వికే సంజీవ్ ఆకల మరణంతో ఆదివాసులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అయినా మరణించిన వార్త మరికొన్ని గ్రామాలలో ఇంకా పూర్తిగా తెలియదు. ఆయనకు ఘన నివాళులు అర్పించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్న ఉట్నూరులోని కుమ్రం భీం కాంప్లెక్స్ మీటింగ్ హాల్లో డిసెంబర్ 1 నాడు సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుంది. తుడుందెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం రోజున ఉట్నూరు మండల కేంద్రంలోని కుమ్రం భీం కాంప్లెక్స్ పిఎంఆర్సి భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికే సంజీవ్ గారి యొక్క సంస్మరణ సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎందుకంటే వికే సంజీవ్ గత 30 సంవత్సరాలుగా ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉంటూ పోరాడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటూ నిన్న అనారోగ్యంతో చికిత్స పొందు మరణించడం జరిగింది. కాబట్టి నిన్న ఆయన యొక్క అంత్యక్రియలకు అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, ఉద్యమకారులు, ఉద్యమ సహచరులందరూ కూడా తరలివచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. కాబట్టి కొంతమంది చాలామంది రాలేకపోయారు. కాబట్టి ఆయన సంస్మరణ సభను డిసెంబర్ 1వ తారీఖున ఉట్నూరులో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యమకారులు, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క సంస్మరణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.